బి బి సి సి ఎఫ్ ఫర్ ఫాక్స్ రాట్లేదా పెప్పర్ పాస్ యాదన్న ఆయన పేరు అయితే వచ్చా ఆయనకి ఆయన కరెక్ట్ రాస్తుండే తప్పు రాస్తుండే సూపరే 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 బిట్టు అనియా సూపర్ రా థాంక్యూ అనియా నువ్వు సూపర్ రా థాంక్యూ అనియా. అవి న్యాచురల్ గా వర్షానికి మొలిచేటి మంచిగా ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి మనకి పంట పొలాలలో పండిస్తారు. దోస్తులు కొంచెం అడిగించండి, అయితే కొంచెం ఎసరు పోసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్. ఈ రోజు అయితే మేము పుట్టగొడుగులు ఉండబోతున్నాం. యాక్చువల్గా ఫస్ట్ ఏమనుకున్నాం అంటే తాత మేక కూర అన్నాడు. అవి ఏడ దొరకలేవు. కాళ్ళు ఉన్నాయి కానీ ఒక్క కాళ్ళు 100 రూపాయలు అంట, 4 కాళ్ళకి 400 అన్నారు. అమ్మ గంత రేట్ ఎందుకు ఆయన మన సైడ్ తక్కువ ఉంటాయి వండుకుందాం అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఇక్కడ కూరగాయల షాప్కి వచ్చినాం. ములక్కాయలు ఉన్నాయి, ఇంకా మన ములక్కాయ పప్పు అనుకున్నాం ఫస్ట్. దాని తర్వాత పుట్టగొడుగులు ఉన్నాయి. అరే పుట్టగొడుగులు ఎప్పుడు ఉండలే కదా, కొత్త ట్రై చేద్దామని చెప్పేసి తాత అనగానే పుట్టగొడుగులు తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. అల్లం వెల్లిగడ్డ, టమాటాలు, పుట్టగొడుగులు. ఓ ఏదో వైట్ वाला वो पैकेट में ये कितना 30 रुपये 2 पैकेट दे दो. 30 रुपये अंट पैकेट पुटगोडूला पैकेट. पूरा कितना होगा? वो धनिया पत्ती डालना. धनिया पत्ती दे दो. धनिया पत्ती. मिर्ची ने एक दिन से थोड़े है, कितना गाड़ी वाले आते हैं. सही बात है. नींबू दे दो एक. तू वीडियो बना रहा. యాక్చువల్గా అయితే మన వర్షాలు బాగా పడ్డప్పుడు ఇండ్ల దగ్గర కూడా పుట్టగొడుగులు మొలుస్తుంటాయి. అవి అసలైనవి. అవి న్యాచురల్గా వర్షానికి మొలిచేటి మంచిగా ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి మనకి పంట పొలాలలో పండిస్తారు అనమాట. ఈ పండించినవి మనకి ఎట్లయితే టమాటాలు ఉల్లిగడ్డలు పండిస్తారో అట్లనే పండించినా మేము ఇప్పుడు కొనుక్కొచ్చినాం. చూద్దాం ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అనేది. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. డిఫరెంట్గా ఉంటారు అనమాట ఈ కర్రీ అయితే. ఏదైతే చికెన్ మటన్ లేకపోతే మన దొండకాయ బెండకాయ ఉన్నట్టు కాకుండా ఇది కొంచెం వేరేలాగా ఉండాలి. అది ఎలా అనేది ప్రాసెస్ మొత్తం చూడండి. యాదన్న ఉంటాడు. మరి వాటర్లో కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దీనిపైన మనకు ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని చాకుతో ఇలా గీక్కోవాలి. గీక్కున్న తర్వాత ఈ పీసెస్ 2 ముక్కలు 3 ముక్కలు కట్ చేసుకోవాలి. కొంచెం మంచి జగ్గులను పోసి పెట్టుకోవచ్చు. పైన ఇట్లా లేయర్ ఉంటుంది, దీన్ని గీక్కోవాలి. టమాటాలు వేసేసి వాటి పొట్టు వెళ్తే నీట్గా ఆడుకొని మళ్ళీ తోడుకెళ్తుందిగా. ఆ 2 పీసెస్ అయినా లేదా 3 పీసెస్ చేసుకోవాలి. చూస్తారు కదా, చిన్నగా ఉన్నాయనుకో 2 పీసులు చేసుకుంటే సరిపోద్ది. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో ఒక స్పూను లేదా 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకంటే నల్లగా కాకుండా మంచిగా మన వంకాయలు కోస్తే ఉప్పు వేసుకొని కోసుకుంటాంగా, దీన్ని కూడా అట్లా వేసుకోవాలన్నా. వేసుకుంటే ఎందుకంటే నల్లబడాయి, ఇవి తెల్లగా ఉన్నాయి నల్లబడాయి, అందుకనే ఉప్పు వేసుకోవాలి. నీట్గా మంచిగా పొట్టు అంతా తీసుకొని పైన పొర అంతా ఇలా తీసేసుకున్న తర్వాత మంచిగా దీన్ని ఒక 2 పీసెస్ చేసుకోవాలి. కొన్ని ఖరాబ్ అయిపోయినాయి, ఇలా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఈ ఖరాబ్ అయిపోయినది తింటే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇవి హెల్త్కి చాలా మంచిది, కానీ ఈ ఖరాబ్ అయిన తింటే అదే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ. కొన్ని ఖరాబ్ అయినాయి, కొన్ని బాగున్నాయి. మొత్తం నీట్గా చేసుకున్నాం. దీన్ని మొత్తం కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి నీట్గా. పిసికి ఇలా మొత్తం నీట్గా చేసుకుంటే సాల్ట్ వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా నీట్గా కలుపుకొని పక్కకు పెట్టేసుకుంటే తర్వాత మన తాలింపు అవన్నీ అయిపోయిన తర్వాత దాంట్లో వేసుకుంటే అయిపోతుంది. ఈ క్లీనింగ్ పని అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ నీళ్ళు బయట తాత చల్లగా ఉన్నాయి. ఏందే గట్ట కూర్చున్నావు పడే చెర్రైతే ఇట్లుంటే అయిపోద్ది. దిగితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాము, అన్నీ తయారుగా పెట్టుకున్నాం. అయితే నూనె ఇచ్చినా ఓకే. ఇట్లా కడుక్కున్న తర్వాత నీళ్ళు వరకు మళ్ళీ
అది మళ్ళీ నాకే తిక్కదే ఇంకా మళ్ళీ అనుకున్నా కూర్చొని పోతుంది ఇలా ఎత్తలేడు వచ్చే మీద పడుతుంది లేగు మీదకి లేచిపోయి ఏం కాదు కదా మళ్ళీ అనుకున్నా ఇదేంటి కూర కాదు అంతా నేను అలా చేసావు చెండం కానీ లేట్ అవుతుంది తల్లి బయట గంట తీసుకొని కొత్త అది కొద్దిసేపు దోశలో ఇప్పటిదాకా 2 సార్లు కడిగినాం మంచిగా ఉప్పు వేసి మంచిగా కడిగి మన పక్క పెట్టుకోవాలి ఇట్లా ఇప్పుడు నూనె పోసి కొంచెం లైట్గా ఏంపి పక్క పెట్టాలి అది నూనెలో కూడా ఈ స్టవ్ బాగా మంతుంది కదా నాయన సరిపోతుందంట దోస్తులు నూనె పోస్తురా కొంచెం ఏంపి పక్క పెట్టుకోవాలి చలికి గిన్నె కూడా పడుతున్నా చూడు ఏం చేయాలి ఈ చలికి తట్టుకోలేక అమ్మో మనకాయ అయితే గిన్నె ఇట్ట ముట్టుకొని అది నిన్ను గాలిగిట నిన్ను తలకా మళ్ళీ అనుకున్నావా అది ఏందనుకున్నావు ఏంటి ఏమి వేసిరల్లా నూనెలా పుట్టగోళ్ళు వేస్తున్నా మంచిగా జర మగ్గాల ఈ అమ్మో తక్కువ పెట్టుకో గ్యాస్ మంతున్నదా మంతలేసేట అది కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి ఎందుకంటే నేరి తెల్లగా ఉండకుండా జర మనకు ఇష్టం వచ్చేటట్టు ఉండాలి ముద్దుగా లైట్గా వేపుకోవాలి ఎందుకంటే దాంట్లో బాగా ఉడికించాం అనుకో దీంట్లో ఉన్న వాటర్ మొత్తం అలా దిగుతుంది మంచిగా రుచి అనిపించేది లైట్గా వేపుకున్నాం అనుకో మళ్ళీ తర్వాత పోపుని వేసేటప్పుడు ఎట్లా ఉంటుంది ఇక అప్పుడు బిర్ర అయిపోతుంది ఇక అప్పుడు నూనెలా అవి మంచిగా కోడిగుడ్లు కాకున్నట్టు ఉంది చేసేటు అలా సూపు ఉన్నా మళ్ళీ నూనె పోస్తున్నా చూడు దోస్తులు మంచిగా నూనెలో మంచిగా గోలించుకోవాలి నీ అమ్మ లారన్నప్పుడు ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు ఎందుకు ఏం చేస్తున్నాం మరి ఏం చేస్తాం కానీ ఒకటి తక్కువ అయితే రుచి కొట్టదు కానీ సరిపోతుంది కొంచెం పోపు గిన్నెలు వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ దాన్ని క్యామెరా పెడతారు నాయన ఏ గయ్యవద్దు దాల్చిన చెక్క ఇది బగరాకు వామ్మో యాక్చువల్లీ అయితే ఇలాచి లవంగా చెక్క మనకు బిర్యానీకి సంబంధించిన మసాలాలు ఉంటాయి కదా ఆ మసాలాలు అన్నీ కూడా వేసుకోవాలి ఐరొండ్ వేసుకొని కొంచెంసేపు జీలకర్ర వేసి మంచిగా కలుపుకోవాలి అవి లేవని చెప్పేసి మేము దాని బదులు పోపు గింజలు వేసుకున్నాం అన్నా కట్ చేసుకున్నాము ఉల్లిపాయ మంచిగా ఉంటుంది చూడు అయ్యి బా తర్వాత మిర్చి చేయాలి ఇప్పుడు వద్దు ఎందుకంటే ఉల్లిగడ్డ మంచిగా మగ్గాలి ఉల్లిగడ్డ మంచిగా గ్రీన్ ఎర్రగా రావాలి అయితే అప్పుడు సూపర్ ఉంటుంది అమ్మ పొట్టోడికి దోలు తీరిపోయింది అప్పుడు కాదనుకోరా నాయన చలి పెడుతుంది ఈ చలికి అయితే ఇక్కడ వేడిగిన కూడా పట్టుకోవచ్చు అని మంచిగా పట్టుకొని ఉండాలి కాలింది సుర్ర కాలింది అమ్మని నేను అనుకున్నా ఇలాగా మంచిగా పట్టుకున్నాగా చలికి ఇక అంత కాదనుకున్నా సుర్ర అనుకున్నా రాత్రి కిందాగా ఇక రేపు చూపిస్తాం రేపు పొక్క వస్తుంది ఇక దోస్తులు టమాటా వేస్తున్నాం మనం మంచిగా ఇది ఉడకాలి జర గ్రీన్లా మంచిగా రావాలి ఇది యాక్చువల్లీ టమాటా అనేది మనం అల్లం ఎల్లిగడ్డ టమాటాలు జీడిపప్పు అవన్నీ కూడా లేవు కాబట్టి మేము మామూలుగా ఏం చేసినామంటే టమాటాలు వేసేసుకున్నాం మన దగ్గర పదార్థాలు ఉన్నా కానీ మనకు మిక్సీ పట్టడానికి లేదు మొత్తం గుజ్జులాగా మొత్తం మిక్సీ పట్టేయాలి టమాటాలు అల్లం వెల్లిగడ్డ జీడిపప్పు మొత్తం వేసి మిక్సీ పట్టేయాలి పిండి మన గుజ్జు చేసిన తర్వాత దాంట్లో వేసుకోవాలి కానీ మన దగ్గర మిక్సీ లేదు జీడిపప్పు లేదు ఏది లేదు కాబట్టి మేము డైరెక్ట్ టమాటాలు వేసేసినాం కొంచెం అల్లం పేస్ట్ దంచుకున్నది మనం దంచుకున్నాం ఇప్పుడు టమాటాలు వేసి మొత్తం మెత్తగా అయిపోయేదాకా వేసుకోవాలి మన దగ్గర డైరెక్ట్ దాంట్లో లేకుండా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ ఉంది అది వేసుకుంటున్నాం ఇప్పుడు నేను చెప్పినా నిన్న చెప్పులు నిన్న మరీ చెప్పులు అని మరీ ఇంత చెప్పినా కానీ గుర్తు దోస్తులు అల్లం పేస్ట్ దంచుకున్నది ఉన్నాయా మరి ఏమైంది చెక్క చేస్తున్నా తమ్ముళ్ళు లవంగా పోయి లంగా లవంగాలు లంగా ఇట్లా ఇలాచి ఎలకాయలు నాకు ఎలకాయలు అని వస్తుంది ఇలాచి అంటే పచ్చిమిర్చి ఇప్పుడు వేయాలి ఎందుకంటే ఇలాగ వేస్తే మళ్ళీ ఇంత మగ్గిపోతే బాగున్నది ఇప్పుడు మంచిగా కారం పడతా అది కూడా మంచిగా
నేను చూసిన అన్ని అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈ చెప్పులు వేసుకునేది నాకు నచ్చట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా మానట్లేడు. ఆ చెప్పులు వేసుకుని అట్నే ఉంటుండు. నేను మరీ నిన్న కామెంట్ కూడా పెట్టు దోస్తులు కూడా ఏదన్నా ఎప్పుడైనా బండిలా ఎవరు కూడా చెప్పులు వేసుకుని అన్న ఉండరు, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి చెప్పుల బొమ్మలు అయితే మొత్తం కామెంట్లు అయ్యే పెట్టిరు. అయినా కానీ మళ్ళీ అట్నే కుక్కతోకి గుండ్రాయి కడితే మళ్ళీ ఇప్పినాక మళ్ళీ అదే ఒకరిని అవుతుంది. ఆయన చెప్పులు వేసుకోకుండా ఉన్నంత వరకు పెడితేనే ఉంటారు కామెంట్లు. అన్ని ఎందుకు మాస్టారు మాటమాటిక్ చూపిస్తూనే ఉంటాయి ఆయనకి. ఈసారి మాత్రం మరి మామూలు కాదు, యాదయ్యా అని పెట్టి చెప్పులు లైట్ ఎంత పసుపు వేసుకోవాలా. నేను అది తెల్లగా ఉన్నాను నాన్న, వేసుకుంటే మంచిగా కలర్ వచ్చేస్తుంది. తమిళ్లో మనకు మిక్సింగ్ లేదుగా, ఎందుకంటే మిక్సర్ అది మిక్సింగ్ అంటారు గీ అంటది, అది లేదుగా. మాకు అది లేక అందుకనే గదితో రప్పుకోవాలి. రప్పు కొడితే మెత్తగా అయిపోతుంది, గ్రీన్ వచ్చేస్తుంది. రప్పు కొట్టాలి అంటే నాకు రప్పు గిప్పు నాకు రాదు నాయన. ఇట్లా గ్రీన్ వస్తుంది. గ్యాస్ ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది. గ్యాస్ ఎక్కువ పెడితే మాడిపోతుంది, అడగంటుంది. మంచిగా మోతాదుగా మిలియన్స్ అది పెట్టుకోవాలి. మంచిగా చిన్నగా పెట్టుకొని దోశలో మంచిగా గ్రీన్ వచ్చేసింది. ఇప్పుడు పుట్టగొడుగు పేరారు అదే నాయన, పుట్టగొడుగులు వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇది ఎలా కొడుతుంది, ఇది ఇచ్చిన గుమ్మరి ఇది నానే చూడు మంచిగా. ఇది నూనె ఎసరు అనుకునే రీటి వరకు నూనె పోసాంగా మనం ఏంపుకున్నాంగా. అయ్యి సూపర్ ఉంటుంది నాయన. మా చేతి ఇప్పుడే తింటట్టు నాలుకలే సపరిస్తున్నాయి చూడు. అమ్మో జర మూత పెట్టుకోవాలి, 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కలుపుకొని మళ్ళీ అడిగా అంటే పోయే ముందర కొంచెం లైట్గా ఎసరు పోసుకోవాలి. 2 నిమిషాలు మూత వేసుకోవాలి, ఎందుకంటే అది కమ్ముతుంది, మంచిగా దమ్ము తింటుంది అన్నట్టు మంచిగా కూర. ఈనాడు ఏబిసిడీలు నేర్పిస్తారట అయ్యా, ముసలికి వస్తుంది అది చెప్పు నాయన. ఇప్పుడు చదువులు ఇలా బుక్కు పెన్ను రెడీగా పెట్టినా ఈయన ఏంటంటే ఏమన్నా పదాలు చెప్పినా కానీ ఇదేంది అదేంది అని అంటాడు. ఏబిసిడీలు మామూలుగా ఆయన కొంచెం అన్నా అవగాహన అనేది ఉండాలి వాటి మీద అని చెప్పేసి ఇవాళ ఏబిసిడీలు నేర్పిస్తున్నా. నెక్స్ట్ టైము మళ్ళీ ఎప్పుడన్నా మనం ఒక పలక కొని చాక్ పీస్ కొని వాళ్ళు నేర్పిస్తా అప్పుడు నెక్స్ట్ వీడియోలో. మనకి ఏం పాట పెట్టారంటే కామెంట్ మెయిన్ నేను ఒకటి పిన్ చేసి పెట్టిన, అది వచ్చేసి ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో నేను పాడిపిస్తా యాదన్నతోటి. గూని నాగరాజు 6483 అని ఉంది. ఆయన కల్లుదాయి కలుసుకుందాం అనే సాంగ్ పాడి యాదన్నతోటి పాట చాలా ఈజీగా ఉంటుందని పెట్టిండు. యాదన్న కూడా చెప్పి చూపిస్తే సూపర్ ఉంది మహేష్ నేను పాడతానన్నాడు. ఇది నెక్స్ట్ వీడియోలో పాడిపిస్తా, ముందే చెప్తున్నాను నేను. ఈరోజు మాత్రం ఏబిసిడీలు నేర్చుకుంటాడు తాత. కానీ అబ్బా గ్రీవ్ వచ్చేసింది చూడు దోస్తులు, మంచిగా వచ్చింది. ఇప్పుడు కారం ఉప్పు వేసుకోవాలి. నేను 3 స్పూన్లు కారం వేస్తున్నా దోస్తులు. 3 వద్దా, కారం ఎక్కువ అవుతుంది. చాలు వద్దు, ఎక్కువ అయితే తినలేరు పిల్లలు. మళ్ళా చెప్పులు వేసుకుంటున్నాను ఆయన. అమ్మ గోల పూకలు, నువ్వు నా ఎలక మీద పిల్లి కన్ను ఉన్నట్టే మా మీద అయితే. ఈ దొరలకైతే చెప్పులే దాని మీద అడుగు పెట్టా, నీ దండం పెడతా కానీ వాటి మీద కాళ్ళు పెట్టిన, ఎందుకంటే మన రేపు దొరకదే. నువ్వు మంచిగా ఉంటావు, మంచిగా కాదు నాయన. ఎవర్రా నాకు తెలిసి కొత్తగా చెప్తారా మీరే. ఓ కూను ఉప్పు వేసుకోవాలి, ఒక చెంచా కూను రాదు నాకు. కూనో కీనో కానీ చెంచా వేసుకోవాలన్నా సార్. వద్దు నాయన, మా చిక్కలు తినలేరు నాయన. దోశలో కొంచెం అడగంటే అయితే కొంచెం వెసరు పోసుకోవాలి, ఎందుకంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అడగంటది మంచిగా గిరి వస్తుంది. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. దోస్తులు చూడు లైట్గా, దేవుడా సామి మళ్ళీ తినలేరు మీ తర్వాత. ఒక 2 నిమిషాలు ఇట్లా కమ్మ తీయాలి. కమ్మ తీసినాక నూనె పైకి వస్తుంది, పైకి వచ్చినా కలిపి మళ్ళీ మూత తీసేసినాక గ్రీవ్ వచ్చేస్తుంది. ఇక మంచిగా గ్రీవ్ అంటే ఒట్టిగిలా మంచిగా కొంచెం లైట్గా తీయ అంతా పోసేసావు. అమ్మ బర్ర మీద కానీ తెచ్చినవారు నాయన. అది కాదని ఊలాగా వేసింది అది అంతా కోయా. కొంచెం తీరా నాయన చెప్తే నువ్వు. గరం మసాలా గరగర మసాలా రుచికొస్తా ఇంకే. చాలా ఎక్కువ వద్దు, మన మోతాదుగా ఉందిగా. తనలా పౌడర్ వేస్తే రుచికి వస్తుంది. ఎంత వేసుకున్నా ఏం కాదు, మంచి ఎంత పచ్చిదానాలు కూడా తినొస్తుంది, ఏం కాదు. మంచి ఒంటికి మంచి పరిగెడుతున్నా. నూనె చూడు ఎంత పైకి వచ్చిందో. ఇప్పుడు కొంచెం కలిపి మళ్ళీ లైట్గా మళ్ళీ దమ్ము దింపించి 2 నిమిషాలు దింపేసేసాలి అంతే. ఇక కొత్తిమీర వేసి కలుపుతున్నా.
అబ్బా సూపర్ వచ్చింది చెట్టు నాకు ఇప్పుడు తినబుద్ధి అవుతుంది కానీ ఓకే దోస్తులు, ఇప్పుడైతే యాదన్నకైతే ఈరోజు ఏబిసిడీలు నేర్పిస్తున్నా. వచ్చా నీకు ఏబిసిడీలో? అది ఎట్లా ఉంటుంది ఏబిసిడి లాంటి ఏబిసిడీలు ఎన్ని చెప్పు? 26 నేను వచ్చా నీకు బాగానే ఎవరు నేర్పిరే? 26 ఎవరు చెప్పారు? నాకు తెలియదు చెట్టు నిజంగానే వచ్చినా అట్లా అన్నా నేను నాకైతే తెలియదు ఎన్ని నిజానే 26 నిజంగా మా దేవుడు అనేది కల్పించింది నాకైతే తెలియదు. ఇప్పుడు అక్క ఇలా భార్య ఏంటంటే అంగన్వాడీ టీచరు నేర్పించిందంట ఒకసారి. నాకు చెప్తే నేను నేర్చుకపోతే ఆడలు నేర్పితే నేర్చుకున్నాను జర ఫీలింగ్ ఉండేది అప్పుడు నాకు. కానీ సంతకం రాకపోతే రోజు అన్న నేను పనుకునే ముందులో ఇది ఇట్టరా గట్యం నువ్వు లారిపోయినప్పుడు సంతకం పెట్టమంటే ఎట్ట పెడతావు అది అని అంటే ఇది బాగానే నేర్పింది అన్నెల మరి ఎందుకు అలాగా నేర్పింది ఆమె నేర్పింది. కానీ అదే సంతకం వస్తుంది ఒకటి ఏదైనా వస్తుంది ఏది రాదు తుష్యే. ఇవాళ ఆయన పేరు కూడా ఎట్లా రాస్తారో రాపిద్దాం చూద్దాం. ఇప్పుడు ఏదైనా మరి వంట పడితే పట్టవా అని ఎందుకే నేర్చుకుంటే ఏదైనా నేర్చుకోవచ్చు, మంచి తలుచుకుంటే ఏదైనా సాధించగలచ్చు. నేను ఇప్పుడు నీకు హోంవర్క్ ఇస్తాను అనమాట. హోంవర్క్ ఏంటంటే ఏబిసిడీలు ఫస్ట్ రాస్తా, నువ్వు కింద దాన్ని చూసి నేర్చుకోవాలి, దాని మీద దిద్దుకోవాలి. కొంచెం పెద్ద రాస్తా నేను. చెప్పు. బి బి సి సి సింత డి డి ఈ ఈ ఎఫ్ ఎఫ్ జి జి హెచ్ హెచ్ ఐ ఐ జే జే అది దిద్దు ఇట్లా 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 ఏ బి. చిన్నప్పుడు అంటారుగానే అమ్మ ఏం వస్తే ఏం పోసేటు అమ్మ సూర్య దోస్తులో పెట్టించిన మా షేటు ఇది ఇటువరకు ఏపీ ఉండే ఏపీ బండ్లకు ఉండే అంతే కదా ఏపీ ఉండే. ఇప్పుడు మాకు టీఎస్ వచ్చింది టీఎస్ వచ్చింది. ఏ నాడు నవయ దిద్దు దాని మీద ఏ బి బి ఏంది ఏ కాదు సి 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 అనా ఏ బి సి ఎస్ డి హెచ్చా హెచ్ గిట్ ఎట్టుంటది హెచ్ ఎందుకైతుంది డి అది ఆయన ఇంటి పేరు సిహెచ్ కాబట్టి తర్వాత హెచ్ వస్తుంది అంటే ఇక సిహెచ్ అల్లది సిహెచ్ అదే అయితే హెచ్ అంటు. అమ్మ పెన్ను కూడా పట్టుకోసలేదు అమ్మ ముసలు ఏమంటే దీన్ని డి 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 పైన అంటే పైనుంచి కిందికి రాని అట్ట కాదు డీని ఓ చేసిండు. మంచిగా పట్టుకోను మంచిగా పట్టుకోను చెట్టు నేను రాపిస్తా పట్టు. ఏపీ పైనుంచి ఒకటే వేయాలి ఫస్ట్ వేసి పైనుంచి ఇట్ట ఇటు ఇట్ట గోడుగా తిప్పాలి డి అవుతుంది. సి లెక్క ఇటు సి ఇట్లా ఇటు ఉల్టా సి తిప్పాలి డి అవుతుంది. మళ్ళీ ఇది నా సచినాలు బొందల పోయిన రావాల్సింది ఇది ఇదేంది ఇదేంది అటోటి ఇటోటి అటోటి ఇటోటి అట నాయనా 3 ఏదండి ఇదేంది 2 కొమ్ములు ఎఫ్ 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 మా చెప్పరా తెచ్చరా ఇటు ఆట దిద్దేది ఈ తర్వాత ఇది ఎప్ప అది పక్కన ఎఫ్ ఇదా ఎఫ్ 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 జి ఎఫ్ జి 4 లెక్కన ఉంది కదా ఇది. ఈ తర్వాత హెచ్ హెచ్ సిహెచ్ ఆడ సీడ కదా హెచ్ ఈ రెండు కలిపి సిహెచ్ అట ఎస్ ఐ ఎస్ కాదు ఐ మరి తెలంగాణకు వచ్చినట్టు వచ్చింది ఎస్ ఐ లవ్ యూ అంటారుగా ఐ లవ్ యూ అట ఐ లవ్ యూలో ఐ ఫస్ట్ ఐ లవ్ యూలో ఫస్ట్ ఇది నెంబరు అంట ఏమంటారు ఐ ఐ ఐ జే ఏమరు జే పైన గీత కింద గొడుగు 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 శత్రు గొడుగు జే అవి చూసుకుంటా ఇప్పుడు దిద్దినవుగా ఒకసారి దిద్దినవుగా కింద రాయి దాన్ని చూసుకుంటా ఈ రాయి కింద ఈ 2 అయితే ఈ 3 అయితే మంచిగా వస్తాయి ఈ 3 అయితే నాకు వస్తాయి ఎట్టున్నాడు ఏ అను ఏంది ఏబి సి ఇది వస్తుంది ఇది ఎంత నాయన ఇట్లా డి డి అంతేనా ఇది 3 అంటున్నా ఇది ఉన్నేమా ఇది
ఏంది నేను ఇంతసేపు చెప్పినాక చెప్పాలి నీ అమ్మ నాకు తలక పని చేయను ఆయన ఇదేంది 3 అంటే ఇయా వీళ్ళు కాదే ఏబిసిడీలు ఈ ఎట్లా రాస్తుంది చూడు దాన్ని చూసుకుంటారా రాదే ఏదో చూద్దాం ఇది వస్తుంది 3 ఉంటాం ఎఫ్ వచ్చింది ఇది ఇది ఏమన్నా రావాలా లంకిని సూపర్ నాకన్నా బాగా రాసినవే ఇదేంది ఒకటి చేయొచ్చు సి జీ తర్వాత హెచ్చా మరి చింతకు మాకు హెచ్చాను హెచ్చు మరి ఇది పేరు అంటే ఇది హెచ్చు ఇది ఏంటంటారు ఈయా జీ అట జీ హెచ్చు మళ్ళీ ఏదేమో రాయాలా ఇది ఎట్ట ఇది తలక ఇటు అటు ఉంది ఐ ఐ అడి 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 ఐ ఐ ఐ లవ్ యూ రాసిన జే ఎస్ జే మల్లరాయ్ దాని పక్కన మల్లరాయ్ అన్నట్టు జే అన్నట్టు జై 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 కాదే జే 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 జయ నందనాగాడ మందమా ఏమ్మ ఏం పేరు డి ఇది ఎందులో 3 ఇది ఈ మంచిగా రాయాలి నువ్వు తప్పు రాస్తున్నావు ఇదా ఇదా ఇది తప్పు రాస్తున్నావు ఇది ఈ ఒకసారి అది దిద్దిన నాకు కనపడుతుంది ఇక్కడ పక్క రాయి ఎట్టను అది ఇట్లా అనాలే 1 2 మరి గట్ట చెప్పొచ్చు కదా సీటు ఇది 3 లెక్కలు అనుకుంటున్నా అది వస్తుంది గట్ట తప్పే ఉంది 1 2 3 ఇది ఇదే కదా ఏ బి సి ఇది ఏ డి డి మామ బి ఇది అమ్మ బి సల్లకుండా పోరా నాయన ఈ హెచ్చా ఇది ఎఫ్ ఎఫ్ వి జి 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 హెచ్ హెచ్చా హెచ్ 2 కొమ్ములు ఐ ఐ ఐ ఐ ఐ ఇది జే 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 ఐ ఐ లవ్ యూ అంటే గుర్తు పెట్టుకోవాలి నీకు ఇది చూడగానే ఐ లవ్ యూ గుర్తొస్తా ఐ అనాలి జే అంటే జై ఇట్లా కొన్ని గుర్తు పెట్టుకోవాలి హెచ్ అంటే సిహెచ్ లో హెచ్ జి అంటే గన్ను అమ్మని అమ్మ ఏ ఫర్ యాపిల్ యాపిల్ బి ఫర్ డి ఫర్ బాల్ బాల్ సి ఫర్ క్యాట్ క్యాట్ డి ఫర్ డాగ్ డాగ్ కుక్క కుక్కట ఈ ఈ ఫర్ ఎలిఫెంట్ అంటే ఏనుగు ఎలుగడ్డు ఎలిఫెంట్ ఎఫ్ ఫర్ ఫాక్స్ రావట్లేదే ఏంటండి ఫాక్స్ నా కొత్త ఫోన్ ప్రాస్ ఏంటండి ఎఫ్ ఫర్ ఫాక్స్ పెప్పర్ పాస్ ఇది మంచిగా నేర్పండి ఎఫ్ ఫర్ ఫిష్ ఎప్పర్ ఫిష్ పేపర్ ఫిష్ కాదే ఎఫ్ అంటే ఎఫ్ ఫర్ ఫాక్స్ అన్న ఫిష్ అన్న ఫారెస్ట్ అన్న ఫ్రాగ్ అన్న కప్ప ఇట్లా వస్తాయి అనమాట గుర్తుండవు అని అట్లా చెప్తారు చిన్నపిల్లలకి ఎఫ్ ఫర్ ఫ్రాగ్ ఎప్పర్ అమ్మ ఇది పోతున్నారా నాయన ఎప్పర్ ఫాగు ఎఫ్ ఫర్ ఏ నవక సిఎస్ మ్యాడ్సి ఇది చెప్తారా గుద్ద అని బాగుతుంది మళ్ళీ అనుకున్నా అవి అయితే వస్తాయి గుణకపురాలలో ఇది అయితే రావు ఎప్పర్ కాదు ఎఫ్ ఫర్ ఒకటి సరే ఎఫ్ ఫర్ నీకు వచ్చినట్టు ఎఫ్ ఫర్ ఫ్రాగ్ అను ఎప్పర్ ఫాగులు
అట్లా నవ్వద్దు ఎప్పుడైనా. సారీ ఫ్రెండ్స్, ఏంటంటే ఆయనకి రాక నాకు కామెడీ అనిపిస్తుంది కానీ మాకు నత్తి కొత్త పోతుంది ఉండేసరికి మనకు నవ్వు వస్తుంది కానీ జనం మీరు నవ్వకూరు ప్లీజ్, ఏమనుకోకూరు. ఇది సీరియస్ మ్యాటర్, జోక్ కాదు ఇది. ఎఫర్ ఎప్పర్ ఫిష్ ఫిష్ ఎప్పర్ ఫిష్ పిల్లి పిల్లి అంటున్నా, అది చేపలు కదా, చేపలు కదా. నవ్వద్దే, సీరియస్ మ్యాటర్ ఇది, నవ్వద్దు చేపలు నవ్వద్దు వద్దు, పైన పెట్టుకోవద్దు, గలీజ్ ఉంటుంది కళ్ళు అవ్వడం. జీఫర్ గన్ తుపాకీ గన్. ఆర్మన్ హెచ్ ఫర్ ఏంది హెచ్ ఫర్ పర్రు హార్స్ ఆర్చ్ ఆర్చ్ అంటే పాన్ కార్డ్, మనం ఆర్చి పాన్ కార్డు ఉంటుందిగా, అదే కదా. గుర్రం. ఓహో డెక్క గుర్రం, జట్క బండి గుర్రం, చెక్క టక్క టక్క టక్క. జే అయిపోయింది కదా, ఈ వరకు ఈరోజు స్టాప్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో అన్నా సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అన్నా సరే, మళ్ళీ తర్వాత ఏమేమి నేర్చుకుంటాడో అన్నీ అయితే నేర్పించి రాపిచ్చి చదివిపిస్తా. మొత్తం అన్ని చదివినాక ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అవి కూడా నేర్పిస్తాం మొత్తం. ఓకే, ఈ వీడియోలో అయితే ఇంతవరకు చాలు. ఓకే దోస్తులు, ఎక్కువ నవ్వద్దు ఎందుకంటే సీరియస్ మ్యాటర్ కాబట్టి. అది చెట్టు వాళ్ళకి నీ పేరు రాయి ఫస్ట్. ఇది ఒక్కటి లాస్ట్ మర్చిపోయినా, యాదన్న ఆయన పేరు అయితే వచ్చా ఆయనకి. ఆయన కరెక్ట్ రాస్తుండ తప్పు రాస్తుండే నాకు జర చేతులు భయం రాస్తాడు కానీ ఇప్పుడు ఇంగ్లీష్ లో నేర్పిద్దాం మనం. ఇంగ్లీష్ రాదు నాయన, నేర్పిస్తాను నేను తెలుగు రాస్తా. ఇది దిద్ది రాయవలసి వస్తుంది. అమ్మ పలకతో ఒత్తుడు లేదు, ఒత్తుకొని నేను మూత పెట్టుకుంటా. దోస్తులు నా పేరు రాస్తున్నా జరా, ఎందుకంటే నాకు మా ఇంటికాడ నేర్పింది పాపం, ఎందుకలా కానీ ఇట్టా ఇది చెప్పు ఏంది అది. ఇది ఏంటి సిహెచ్ యా ద అయ్యా ఇది కూడా దీర్ఘం చేస్తారా ఇయరు ఇది ఓకేనా. మంచిగా రాయి కింద. అమ్మాయి ఏంద్రా నాయన చేతులు ఉంటున్నాయి. చుక్క పెట్టాడు విన్నా అది బా యా అమ్మని ద అయ్యా. సూపరే సూపరే బిట్టు అనియా సూపర్ రా, థ్యాంక్ యూ అనియా, నువ్వు సూపర్ రా. శబాష్, ఇది వస్తే చాలు నీకు 7,000 కానీ సంతకం పెడతా. ఇది మా ఇంటికి నేర్పింది రాసినావు కదా, ఇంగ్లీష్ లో నేర్పించిందా? ఇంగ్లీష్ లో నేర్పేయాలి చెప్పింది కదా నాకు. ఇంగ్లీష్ లో కూడా సేమ్ ఇట్నే సిహెచ్ పెట్టి వై ఏ IAIAH యాదయ్యా. కుమ్మలని వస్తాయి రాయొస్తా, చూస్తుండు కొమ్ములు సిహెచ్ ఏమవుద్ది కానీ ఇది రాయి, ఇది రాయాలి మెయిన్. ఇంగ్లీష్ లో నేర్చుకోవాలి నువ్వు, తెలుగులో ఫాస్ట్ గా పెట్టాలి. ఇప్పుడు వై అంటే కొమ్ము ఏ వై ఏ ఆయన ఇదేందో డి మన ఇంతేనా ఏ మళ్ళా ముడిపెట్టినావు కానీ ముందులో ఒక గీత గుంజి పైన గుంజే కిందకు ఉండాలా ఏందో ఇదేందో అయ్యా లాస్ట్ లో అయ్యా అనేది యా ఏహెచ్ ఐఏహెచ్ అంటే జీ కాదే హెచ్ అయ్యే అట్ట కాదే. నువ్వు నేను రాసేటప్పుడు చూడు, ఇటోటి పెట్టు, ఇటోటి గుంజు వై ఈడ ఇట్లా గుండ్రగా వచ్చి ఇట్లా కిందికి ఇట్టాను, కిందికి ఇత్త ఏ మళ్ళీ ఇట్లా గుండ్రగా తీసి ఇట్లాను డి చెప్పు డి మళ్ళీ ఏ ఇట్లా గీత గుంజి దీని పక్కన సుక్క పెట్టాలి పైన గుండ్రగా ఐ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇట్లా ఒకటి ఇట్లా గుంజి దీని పక్కన గిట్టనాలి. అరే యాదయ్యా మళ్ళీ ఇక్కడ పక్కన సిహెచ్ చెట్టావు నీకు వచ్చు, ఇక్కడ సుక్క పెట్టి తల్లి ఏ రాసిన ఇంగ్లీష్లో అంటారు. ఇక పట్టు ఇది నేర్చుకుంటే ఇప్పుడు నువ్వు నా నిలబెట్టిన అవుతావు. ఏం ఫోన్ నిలబెట్టు దీన్ని చూసుకుంటే రాయి హేంగా వై అను వై
అమ్మని పూగల వై బూతులు వద్దు మంచి రాయి. వై 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 ఏ అంతే. ఏ అమ్మని పూ గుండ్ర కానీ పైకాన గంతే. డిఏ డిఏ ఏ రాయి మళ్ళా. మళ్ళీ ఇంకోటి సున్నా పెట్టాలిగా. సున్నా కాదు అదే మళ్ళీ ఏనే. ఇదేనే వై ఏ రాసినవా మళ్ళీ డి తర్వాత మళ్ళీ అదే ఏ మళ్ళీ తర్వాత ఐ తర్వాత మళ్ళీ అది ఏ మొత్తం 3 వస్తాయి ఏలు. నీ చలి రాత చల్లకుండా పోవా చల్లిపోలే. ఏ ఇంకో సున్నా మళ్ళీ సున్నా సున్నాలు కాదు ఏ. మరి చదవండి మాకు కష్టమే కానీ వచ్చిన వాళ్ళకి ఈజీ రాని వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. ఇంకా మనం చిన్న బయలు పోతే నీకు ఈజీ అవ్వపోవనా ఎచ్చురాయ్ గంతే అంతే. ఇక మరి చదవంటే ఇష్టమే కష్టమేనా? కష్టమే ఇది. కష్టం ఏమి ఉండదు. మీ ఇలా ఏబిసిడీలు ఉన్నాయిగా ఏబిసిడీలల్లా క్యాపిటల్ లెటర్స్ ఈ స్మాల్ లెటర్స్ అర్థమైందా? అంటే ఈ క్యాపిటల్ 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 ఏమో స్మాల్ మాల్ మాల్ కాదు స్మాల్ స్మాల్ క్యాపిటల్ అంటే పెద్దయి తెలుగులో పెద్ద చిన్న అని రాదు. ఇక పెద్ద చిన్న పెద్దయి ఈ చిన్నయి ఇట్లా ఏ ఇట్లుంటది ఇట్లుంటది బి ఇట్లుంటది బి అనేది ఇట్లుంటది మళ్ళీ ఇట్లుంటది. సి అనేది పెద్దగా వస్తుంది ఇది చిన్నగా వస్తుంది. డి అనేది పెద్దగా వస్తుంది డి అనేది ఇట్లా వస్తుంది. మళ్ళీ బికి ఆపోజిట్ డి ఇట్లా వస్తుంది. మళ్ళీ ఈ అనేది ఇట్లుంటది మళ్ళీ ఇట్లుంటది. రకరకాలు ఉంటాయి దోస్తులు. టోటల్ ఓకేనా? ఇది మైండ్ ఖరాబ్ అయిపోతుంది. మైండ్ ఖరాబ్ అయ్యి గొక్కొని చావాలి. నీకు హిందీ ఆలు ఏబిసిడీలు తెలుగు ఆలు గుణింతాలు నేర్పిస్తా ఓకేనా? దెబ్బకే మైండ్ ఇట్లా ఠామ్ అని మళ్ళీపోవాలి ఇది. దోస్తులు ఈ రోజు అయితే యాదన్న స్టడీ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాదన్న ఏబిసిడీలు మంచిగా రాసిండా, ఆయన పేరు ఎట్లా రాసిండి ఏందనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా ఆయన పేరు నేర్చుకుంటూ ఏబిసిడీలు చెప్పగానే ఆయన అర్థం చేసుకుంటుండంటే గ్రేటే. ఇంతవరకు ఎప్పుడు ఉండలేదు మేము ఈ కర్రీ పుట్టగొడుగుల కర్రీ మష్రూమ్ ఫస్ట్ టైం వండాం కాబట్టి చూద్దాం టేస్ట్ అది మరి ఎట్లుంటుంది ఏందనేది. ఎప్పుడు తినలే మొదటిసారి ట్రై చేసినాం. సైడ్ కరా మన ఏమో ఉంటారు కానీ మిల్లిమేకర్ తిన్నట్టే అనిపిస్తుంది. అదేనా? అంతే అట్నే ఉన్నాయి కస కస. ఎట్లా ఉప్పు కారం మంచిగా చెస్ట్ ఉప్పు కొంచెం తక్కువ ఉంది. ఎట్లుంది? కారం సరిపోయిందని ఉప్పు తక్కువ ఉంది. ఉప్పు వేయాలా? కూర మాత్రం బాగుంది. పీసెస్ అయితే మన మిల్ మేకర్ కర్రీ తిన్నట్టే అనిపిస్తుంది. అంత డిఫరెంట్ ఏం లేదు. సూపర్. ఓకే బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్. జై డ్రైవర్. జై డ్రైవర్.